ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే మంచిగా 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చెప్పించుకోండి. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్. నాకు మంచి జరిగింది. అందుకే మీకు ఇంతలా చెబుతున్నానండి. మీరు ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సంతోషంగా ఉంటారు. ఇంకా మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ మనసులో ఉన్న వ్యక్తి చాలా బాధలో ఉన్నారు. నువ్వే ఎక్కువగా గుర్తుకు వస్తున్నావు. నేను చెప్పేది విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తావు. నా మీద భక్తితోటి ఏడుకొండల స్వామిని తాకమ్మ, తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా సందేశం ఏమిటో తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన వారు, ప్రేమించిన వారు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, నా గురించి ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో అని అనుకుంటూ ఉంటారు కదండి. ఇప్పుడైతే మీ మనసులో ఉన్న వ్యక్తి చాలా చాలా బాధలో ఉన్నారండి. ఆ వ్యక్తికి మీరు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఆ వ్యక్తికి చుట్టూ అంతా కూడా చీకటి ప్రదేశంలా అయిపోయింది. ఎందువల్లంటే ఆ వ్యక్తి మీ నుండి దూరం అయిపోయారు కదా. అందువల్ల ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధపడుతున్నారు. చెప్పుడు మాటలు వినడం వలన ఆ వ్యక్తి మీ నుండి దూరమయ్యారు. కారణం ఏదైనా కావచ్చు. మీ గురించి తప్పుగా ఊహించుకుని మీరు ఏదో అనే ఉంటారు అని, మీరు నాకు కరెక్ట్ కాదు అని అయితే వారు మీ నుండి దూరం అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి అయితే మీ గురించి పూర్తిగా తెలుసుకుని ఇప్పుడు చాలా బాధపడుతున్నారు, చాలా పశ్చాత్తాపడుతున్నారు. మీ నుండి దూరం అవ్వటం వలన చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఆ వ్యక్తి మీ నుండి దూరం అవ్వటం వలన మీ గురించి చాలా మంచిగా ఆలోచించడం మొదలుపెట్టారండి. ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నారు, నేను అనవసరంగా నా పర్సన్ని తప్పుగా అర్థం చేసుకుని వచ్చేసానా? లేదంటే మీ గురించి ఎవరైనా చెడుగా చెప్పి ఉంటారు కదండి. థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ గురించి కూడా ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు నేను వినకుండా ఉండవలసింది. అందులో ఎంత నిజముందో తెలుసుకోవలసింది. అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని వదిలి వచ్చేసిన తర్వాత చాలా అంటే చాలా బాధతోటి ఆలోచిస్తున్నారండి. అలాగే మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి, మీ నుండి ఏదైనా మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుందా లేదా అని వారైతే మీ గురించి చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలాగే వారి మనసులో ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం చాలా దర్జాగా, ధైర్యంగా ఉన్నట్లుగా, సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ముసుగు వేసుకుని మరీ తిరుగుతున్నారు. కానీ మీరు అదంతా కూడా నిజం అనుకుంటున్నారు. నేనే ఇక్కడ బాధపడుతున్నాను, వారు సంతోషంగానే ఉన్నారు కదా అని అనుకుంటున్నారు. అదంతా నిజం కాదండి. ఆ వ్యక్తి అయితే ఇప్పుడు మనసులో చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అలాగే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే, మీ లైఫ్లోకి రావాలి, న్యూ బిగినింగ్ చేయాలి, ఇంకెప్పుడూ కూడా నీ లైఫ్లోంచి వెళ్ళి నిన్ను బాధ పెట్టను అని మీకు క్షమాపణ చెప్పాలి అని అనుకుంటున్నారు. ఎలాగైనా సరే నా పర్సన్ని కలవాలి అని మీ గురించి చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఇలా మీ గురించి ఆలోచిస్తూ, జరిగిన గతం గురించి ఆలోచిస్తూ అనైతే ఆ వ్యక్తి చాలా బాధపడుతున్నారండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను, అనవసరంగా చెప్పుడు మాటలు విన్నాను, నా పర్సన్ని బాధ పెట్టాను, ఎలాగైనా సరే మిమ్మల్ని కలవాలి, మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. తప్పకుండా వారైతే మీ లైఫ్లోకి వస్తారండి. మీరు చూపించిన ప్రేమ, ప్రియారిటీ, అభిమానం
వీటిని అయితే వారు అస్సలు మర్చిపోలేదు. వీటి గురించే వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ, చుట్టూ ఎన్ని ఉన్నా, ఎందరు ఉన్నా కానీ వారందరి గురించి మానేసి కేవలం మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి మీ మీదే ఫోకస్గా ఉన్నారు. వారైతే మీరు చూపించిన ప్రేమని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఒక ఏంజెల్లా అనుకుంటున్నారు, ఒక మహారాణిలా అనుకుంటున్నారు. వారికి తెలుసండి, మీరు వారితో ఉంటే వారి లైఫ్ చాలా చాలా బాగుంటుంది అని. మీరు ఒక స్టార్ అని వారికి అర్థమైంది. మీరు లేకపోతే వారి లైఫ్లో ఆనందం, సంతోషం ఉండదు అని వారికి అర్థమయ్యింది. ఇదంతా కూడా ఆ వ్యక్తి అయితే తెలుసుకున్నారండి. మిమ్మల్ని చాలా చాలా గుర్తు చేసుకున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. ప్రస్తుతానికైతే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయాను, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాను అని అయితే అనుకుంటూ ఆ వ్యక్తి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతూ చాలా బాధపడుతున్నారండి. నా పర్సన్ నేను మోసం చేశాను, మళ్ళీ నేను ఏ మొహం పెట్టుకుని నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా ఆలోచిస్తున్నారండి. ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలి, మీతో కలిసి ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారండి. కేవలం మీతో మాట్లాడటమే కాదండి, మీతో కలిసి ఉండాలి, మీతో జర్నీ చెయ్యాలి, మీతో బంధాన్ని ఏర్పరచుకోవాలి, జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే వారు ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ వద్దకు రావాలి అని, త్వరగా డెసిషన్ తీసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారండి. నేను చాలా పొరపాటు చేశాను, చాలా తప్పు చేశాను, ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను అని అయితే వారు చాలా ఎక్కువగా ఆలోచించి బాధపడుతున్నారండి. ఈ వ్యక్తి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి. ఇదంతా కూడా కేవలం మీకు దూరం అవ్వటం వలన. మీ విలువ ఏమిటో, మీరు చూపించిన ప్రేమ ఏమిటో ఆ వ్యక్తికైతే బాగా తెలిసి వచ్చిందండి. మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ప్రేమ విలువ, బంధాల విలువ తెలియదండి. అదే మనిషి దూరమైనప్పుడు ప్రేమ విలువ, బంధాల విలువ అనేది తెలుస్తుంది కదండి. నిజాయితీ గల ప్రేమను దూరం చేసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిలో ఆలోచన కలిగి మంచి మార్పు అనేది వస్తుందండి. నిజమైన ప్రేమకి నిజాయితీగా ప్రేమిస్తే అలాంటి వారికి ఏవో ఒకటి అడ్డంకులు అనేవి ఎదురవుతూ ఉంటాయండి. మనం ఓర్పుతో ఉంటే గనక మనం నమ్ముకున్న బాబా గారు మనకి అంతా మంచి చేస్తారండి. ఎవరైతే తన పర్సన్ గురించి నేను లేకపోయినా సరే వారు సంతోషంగా ఉంటున్నారా, నా గురించి ఆలోచిస్తున్నారా అని మీరు అనుకుంటే గనక ఈ వీడియో ద్వారా మీకు కొన్ని సమాధానాలు దొరికాయి అని అయితే నేను అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, ఎవరు పర్సనల్ రీడింగ్ అయితే కాదండి. మీ లైఫ్ సిచ్యుయేషన్ అనేది మీకు తెలుస్తుంది కదండి, దాన్ని బట్టి ఈ వీడియో అనేది మీకు కనెక్ట్ అవుతుందండి. ఈ రీడింగ్ అనేది కేవలం లేడీస్ మాత్రమే కాదండి, జెంట్స్ కూడా చూడవచ్చు. మీరు ప్రేమించిన వ్యక్తి అయితే ఇప్పుడు చాలా బాధలో ఉన్నారండి. ఎంత రిస్క్ అయినా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. మీరు చూపించిన ప్రేమని, విలువని, ప్రియారిటీని అంతా కూడా గుర్తు చేసుకుని ఎలాగైనా సరే మీ వద్దకు రావాలి అని చాలా చాలా తొందరపడుతున్నారండి. మీరు చూపించిన ప్రేమ నిజాయితీ గల ప్రేమ, మీరు చూపించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు అని ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారండి. మిమ్మల్ని ఒక ఏంజెల్లా చూస్తున్నారు, మిమ్మల్ని ఒక స్టార్లా ఫీల్ అవుతున్నారు. వారైతే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఫోకస్ అంతా కూడా మీ మీదే ఉంది. మిమ్మల్ని చీట్ చేశాను, మోసం చేశాను, అసలు ఎందుకు ఇలా చేశాను అని ఆ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారండి. తప్పకుండా ఆ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వస్తారు, మీతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇది 100% జరుగుతుందండి. పెద్దల్ని కూడా ఒప్పించి ఎలాగైనా సరే మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి ఎలాగైనా సరే మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని చాలా పట్టుదలగా ఉన్నారండి. ఇదే జరుగుతుంది అని వారైతే గట్టిగా నిర్ణయం తీసుకున్నారండి. మీరైతే బాబా గారి మీద నమ్మకం ఉంచితే కనుక బాబాగారు మీకు సహాయం చేస్తారండి. మీకు అంతా మంచి జరుగుతుంది, మీరు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. తప్పకుండా వారు వచ్చి మిమ్మల్ని వివాహం చేసుకుంటారు. మీ బంధం వివాహ బంధంగా మారబోతుంది. కాబట్టి మీరు ఏమాత్రమూ బాధపడకుండా, భయపడకుండా ఉండండి. మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీ ఇద్దరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, మీరెంతో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి.
సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.